ఇరవై సంవత్సరాల కింద బోర్ వేయించినాయి బడి చేరువైనా ఉన్నప్పుడు. గది వాళ్ళది ఇవన్నీ దోమలు పోతాయి. ఇప్పుడు ఈ శ్మశాన వాటికకి ఎన్ని నిధులు మంజూరైనా అప్పుడు అది ఎంత టెండర్ అయిందో తెలియదు. నా 6 లక్షలు 8 లక్షలు టెండర్ అయింది. మరి ఎవరు కట్టింది ఎవరు? టెండర్ అయింది మనిషి ఎవరు తెలియదు మనకి. ఇది నిర్వహణకి ఇట్లా ఉన్నది. 15 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది మొదలుపెట్టి. నా పేరు ఆకుల రవీందర్. కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నిధులు విడుదలైనాయి. అప్పుడు కట్టించిళ్ళు తెలుగు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించిళ్ళు. 10-12 ఏళ్ళు అవుతుంది మొదలుపెట్టి. కట్టిన కాంట్రాక్టర్ ఎవరో తెలియదు ఇంతవరకు. 8 గుంటలు జాగా కేటాయించింది గవర్నమెంట్. అది నిర్వాసంలో నిలిపోయింది. ఇప్పుడు 10-12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలంటే ఇబ్బంది పడతారా? అడ్డవారు ఇబ్బంది అవుతుంది. రాత్రి పగల లైట్లు రోడ్డు చక్కగా లేదు. ఆ రోడ్డు చిత్తడి మొత్తం అంతా చిత్తడి ఉన్నది మొత్తం. ఏం కావాలని కోరుకుంటారు? ఇప్పుడు మొత్తం సాఫ్ చేసి కంప్లీట్ చేయాలి అని కోరుకుంటాను. దీన్ని పూర్తి చేయడానికి ఎన్ని నిధులు అవసరం ఉంటాయి? దాదాపు ఇంకో 5 లక్షల దాకా నిధులు అవసరం ఉంటుంది దీనికి కంప్లీట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి దీనికి చుట్టూ కాంపౌండ్ కూడా పెట్టాలి. బాత్రూమ్ లాట్రిన్ కట్టియాలి. బోరు శాంక్షన్ చేయాలి మళ్ళీ. ఓకే. అదే ఒక గ్రామస్తుడిగా ఒక టీఆర్ఎస్ నాయకుడిగా కోరుకుంటాను. ఓకే, రైట్.